హెరాయిన్ సరఫరా కేసులో జాంబియా దేశ మహిళకు ఎల్బీ నగర్ కోర్టు జైలు శిక్ష విధించింది. 14 ఏళ్ల కారాగార వాసంతో పాటు ₹1,00,000 జరిమానా విధించింది. డ్రగ్స్ రవాణా చేస్తూ శంషాబాద్ విమానాశ్రయంలో DRI అధికారులకు ఆ మహిళ దొరికిపోయింది. ఆమె దగ్గర ₹50 కోట్ల విలువ చేసే 8 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితురాలిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పుడు ఆమెకు కోర్టు కారాగార శిక్ష విధించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ చెప్తారు. వెంకట్, చెప్పండి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్. స్వామి, సరిగ్గా 2021 జూన్ 6వ తేదీన శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో DRI అధికారులు ఒక మహిళను పట్టుకున్నారు. ఏదైతే జాంబియన్ దేశం నుంచి అక్కడ వస్తున్న సమయంలో ఆమె 8 కిలోల హెరాయిన్ ను తీసుకొస్తున్నట్లుగా గుర్తించిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో విచారించగా ఆమె వద్ద దొరికిన 8 కిలోల హెరాయిన్ విలువ దాదాపు 52 కోట్ల పైనే ఉంటుందని చెప్పి గుర్తించి వెంటనే ఆమె అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో ఆమెను రిమాండ్ చేశారు. తర్వాత ఆమెను పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత ఇదంతా కూడా అక్రమంగా తరలిస్తున్న హెరాయిన్ కాబట్టి వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో విచారించి ఆమె కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత ఆ పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలతో ఎల్బీనగర్ కోర్టులో DRI అధికారులు ఆమె నుంచి షార్ట్లు దాఖలు చేయడంతో పాటు ఈ మత్తు పదార్థాలు అక్రమ రవాణా కేసులో ఆమెను దోషిగా చూపించేందుకు పూర్తి స్థాయిలో ఆధారాలు చూపడంతో ఈ రోజు సంచలన తీర్పు ఇచ్చింది. మొత్తం ఆమెకు 14 ఏళ్ల శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా కూడా విధిస్తూ ఆమెకు కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా విదేశాల నుంచి కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అక్రమ బంగారము, అక్రమ డ్రగ్స్, మత్తు పదార్థాలు తీసుకొస్తున్న వారి పట్ల కూడా కఠినంగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వెంకట్.